నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం కలిగించినటువంటి అంశంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క వ్యవహారం తెర మీదకి వచ్చింది. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సరిగా విచారణ చేయించలేదు, మా కుటుంబానికి న్యాయం జరగాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వారి యొక్క ఎవరైతే మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు కలిశారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో స్థలం ఇచ్చారు, అలాగే కొంత ఆర్థిక సహాయం చేశారు. ప్రీతి తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే అదే సమయంలో సిబిఐ చేత విచారణ జరిపిస్తాం అని చెప్పి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీరైనా సరే మా కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ కేసులో అసలు ఎవరు నిందితులో వారిని పట్టుకోవాలి. ఎందుకంటే ఇది జరిగింది ఒక హాస్టల్, కర్నూలుకు సంబంధించి ఒక ప్రముఖ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కాబట్టి ఆ సమయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు బాగా ఎదుర్కొన్నటువంటి ఇద్దరిని ఆ యొక్క స్కూల్ యాజమాన్యంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారు జైలుకి వెళ్ళారు. కొద్ది రోజుల్లోనే బెయిల్పై బయటకు వచ్చారు. ఇటువంటి తరుణంలో దీని వెనుక ఉన్నటువంటి అసలు నిందితులు ఎవరు, ఈ ఘటనకు కారకులు ఎవరు అనే దాని మీద విచారణ చేయించి మా కుటుంబానికి న్యాయం జరగాలి, ఇటువంటి ఘటనలు మరో కుటుంబంలో కానీ మరో ఆడపిల్లకు జరగకూడదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వారు పవన్ కళ్యాణ్తో చర్చించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే సిబిఐకి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున, దాన్ని టేకప్ చేసింది, కానీ విచారణ మాత్రం జరగల. ఇప్పుడు విచారణ జరిపించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరిపించి అసలు నిందితులను పట్టుకోవాలి. మా కుమార్తె అనారోగ్యంతోనో మరే కారణంతో చనిపోలేదు, చంపేశారు అత్యాచారానికి పాల్పడి అనేది సుగాలి కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఒక హై పవర్ కమిటీ వేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ యొక్క నిజాలను నిగ్గు తేల్చాలి. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయింది, ఆ బాలిక మృతికి కారకులు ఎవరు అనే దాని మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాల్సిందే అనే దాని మీద ఇప్పుడు ఒక కమిటీని వేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా కూడా విచారణ జరిపించాలి. ఏదో ఎప్పుడో జరిగింది కదా దీన్ని మరిచిపోయాం అన్నట్లు ఉండకూడదు అని చెప్పి ఆ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కమిటీ వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరొక కమిటీ వేసి విచారణ జరిపించాలి. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో కూడా విచారణ జరిపి నిజాలు ఎవరు ఈ యొక్క ఘటనకు కారకులు, సుగాలి ప్రీతి చనిపోవటానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూడా నిగ్గు తేల్చాలి, మొత్తం అంతా బయటికి లాగాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.